మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఢిల్లీ. చాలా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. సాధారణంగా ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటున్నాం, సినిమాలు అనగా ఎక్కువగా ఫ్యామిలీ రిలేటెడ్ మూవీస్ వస్తున్నాయి, ఆర్ఎల్స్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ టైప్ వస్తున్నాయి. కానీ కొంచెం గతంతో పోలిస్తే సినిమాల్లో కొంచెం మార్పు అనేది చాలా అంటే చాలా జరిగే. ఎందుకంటే బాహుబలి వరకు ఒక ఎత్తు అయితే, బాహుబలి తర్వాత ఇంకొక ఎత్తులాగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రికార్డ్ని అయితే బ్రేక్ చేసింది. తర్వాత RRR వచ్చింది, ఇంకా చాలా మూవీస్ వచ్చి వరల్డ్ వైడ్గా ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరిచిన క్రమంలో చాలామంది బాలీవుడ్ వెనక్కి వెళ్ళిపోయింది, బాలీవుడ్ వెనక్కి పడిపోయింది, బాలీవుడ్లో వాళ్ళు సినిమాలు తీయలేకపోతున్నారు, కేవలం అందాల ప్రదర్శన వరకు మాత్రమే పరిమితమైన బాలీవుడ్ స్టోరీ రిలేటెడ్గా వెళ్ళట్లేదని చాలా అంటే చాలా అపోహలు పుట్టుకొచ్చాయి. ఆ వార్తలు కూడా మన నెట్టింట్లో చూడడం అయితే జరిగింది, బాగానే ఉంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఏ సోషల్ మీడియా ఆన్ చేసినా, యూట్యూబ్ ఆన్ చేసినా, ఫేస్బుక్ ఆన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఎక్స్ వేదిక ఓపెన్ చేసినా అన్నీ ట్రెండ్ అవుతున్న ఒక పిక్ ఇదేనండి. కియారా అద్వానీది. ఏదైతే ఇప్పుడు వార్ 2 మూవీ మొన్న టీజర్ చూసాం, ఆ టీజర్లో జస్ట్ 3 సెకండ్స్ ఈవిడ బిక్నీ షూట్లో కనబడేది ఏదైతే ఒక సన్నివేశం ఉంటుందో ప్రజెంట్ నెట్టింట్లో తెగ వైరల్ అయితే అవుతుంది. అసలు కియారా అద్వానీ సడన్గా అలా ఎందుకు కనిపించారు ఏంటి అనేది అందరి ఆడియన్స్ అయితే ఒక సస్పెన్స్లో పెట్టేసింది. నెక్స్ట్ కుర్రకారులు సైతం అసలు ఏముంది ఏంటని ఆసక్తిగా అయితే చూస్తున్నారు. అసలు యష్ రాజ్ స్పై మీడియా వాళ్ళు పెద్ద ఒక సంస్థను ఏర్పాటు చేసి, గతంలో వీళ్ళు చూసుకున్నాం మనం వార్ సినిమా ఏదైతే 2019లో వాణి కపూర్, హృతిక్ రోషన్ నటించిన వార్ మూవీ మనం చూసుకున్నాం. అప్పుడు కూడా వాణి కపూర్ ఈ బికినీతో తన అందచందాలతో కొన్ని సన్నివేశాల్లో కూడా నటించడం జరిగింది, అది కూడా చూసాం. తర్వాత పఠాన్ మనం చూసుకున్నాం, పఠాన్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన సినిమాలో కూడా అప్పుడే పెళ్ళైన పెళ్లి కూతురు ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి డ్యాన్స్, ఇలాంటి పర్ఫార్మెన్స్ ఏంటంటే అప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్లో కూడా తెగ నిలిచింది, మనకు కూడా తెలిసిందే. తర్వాత ఒక పాటలో అయితే ఏకంగా కాషాయం డ్రెస్ వేసుకుని ఆవిడ పర్ఫామ్ కూడా చేయడం జరిగింది. అసలు ఏంది ఇది అని అప్పుడు భయంకరంగా ట్రోలింగ్ చేశారు. ఈ రెండు ఒక ఎత్తే అయితే, మొన్న ఏదైతే వార్ 2 మూవీ వచ్చిందో ఆ వార్ 2లో ఈ యొక్క పిక్ అనేది తెగ ట్రెండింగ్ అయితే చేస్తున్నారు. అసలు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2 మూవీలో నటిస్తున్నారు. సో ఇక్కడ హృతిక్ రోషన్ ఎలివేషన్ మనం చూసాం, జూనియర్ ఎన్టీఆర్ గారి ఎలివేషన్ మనం చూసాం. సో వీళ్ళిద్దరి మధ్య అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండబోతున్నా, అసలు వీళ్ళిద్దరి మధ్య అసలు ఏ సన్నివేశాలు చిత్రీకరించే దర్శకుడు అని చాలా ఒక హైప్ని అయితే క్రియేట్ చేస్తున్న క్రమంలో వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి అసలు ఇప్పుడు ఈ కియారా అద్వానీకి సంబంధించిన ఈ పిక్స్ అయితే తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఒక మూవీలో, ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ఇలాంటి సన్నివేశం కానీ ఇలాంటివి ఉంటేనే సినిమా అనేది హిట్ అవుతున్నా, అసలు సినిమా అనేది కలెక్షన్ వర్షం కురిపిస్తుంది అనేది చాలా మందికి ఉన్న అపోహ. దీన్ని వీళ్ళు సవాల్ చేస్తూ గతంలో ఏదైతే వీళ్ళు ఫాలో అయ్యారో అదే క్రమంలో ఇంకా అంటే ఇంకా చాలా బాగా మేము క్రియేట్ చేసామని యష్ రాజ్ సంస్థ వాళ్ళు అయితే వెల్లడించారు. కానీ ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ సిరీస్తో నడుస్తున్న వార్ 2 మూవీలో అసలు స్టోరీ ఏమి ఉండబోతుందో, దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు, అసలు వీళ్ళకి ఆ హీరోస్కి ఏంటి రిలేషన్ అనేది ఒక సస్పెన్స్ అయితే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు బాలీవుడ్ అనగా మనకు అందరికి గుర్తొచ్చేది ఏంటంటే ఒక గ్లామరస్ని, నెక్స్ట్ ఇలా ఈ బోల్డ్ షూట్స్, ఇలాంటివన్నీ అందరికి ఒక అపోహ ఉంది. కానీ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్లో కూడా పెట్టి చేసి చూపించచ్చని వీళ్ళైతే చూస్తున్నారు. దానికి ఉదాహరణ మనం చూసుకున్నాం, వార్ చూసుకున్నాం, నెక్స్ట్ పఠాన్ మూవీ చూసుకున్నాం, ఇప్పుడు వచ్చిన వార్ 2 కూడా. సో ఈ క్రమంగా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారా, ఎలా ఉండబోతుంది అనేది ఒక మార్కెట్లో అయితే ఒక హైప్ని క్రియేట్ చేశారు. దగ్గరగా ఇప్పుడు వీళ్ళు భారీ బడ్జెట్ స్థాయిలో ఈ సినిమా నిర్మించారు కాబట్టి దగ్గర 1000 కోట్ల వసూలు గ్యారంటీ అని మేకర్స్ సైతం అయితే గట్టిగా కొండ బద్దలు కొట్టి మరి కూడా చెప్తున్నారు. సో ఈ చిత్రం త్వరలో మన ముందుకు కూడా రాబోతున్నాం. సో ఆ సినిమా ఎలా ఉండబోతున్నాం ఏంటి, అసలు ఇప్పుడు ఈ బికినీ కహానీలు ఏంటి, ప్రతి మూవీలో ఇలాంటివి ఎందుకు పెడుతున్నారు అనేది చెక్ పాయింట్ అయితే మేకర్స్ అయితే పెట్టారు. అసలు సోషల్ మీడియా ఏం ఓపెన్ చేసిన ఇవే కనబడుతున్నాయండి. సో ఈ విధంగా చూస్తే హైప్ని ఎంత విధంగా క్రియేట్ చేశారనేది మనకైతే అర్థమవుతుంది. ఏది ఏమైనా కథకు తగ్గట్టు సన్నివేశాలు ఉంటాయని కొంతమంది చెప్తుంటే, లేదు ఇవి ఉంటేనే సినిమా హిట్ అవుతుందని కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బాలీవుడ్ వెనక్కి వెళ్ళిపోయింది, బాలీవుడ్ పని అయిపోయింది, బాలీవుడ్కి అంత సీన్ లేదు అని అనుకుంటున్న క్రమంలో ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయంటే చూడాలి ఏం జరగచ్చు ఏంటి అనేది. కానీ ఏది ఏమైనప్పటికీ వార్ 2 మూవీ ఏదైతే ట్రైలర్ వచ్చిందో మనందరినీ బాగా అలరించింది. సో ఫిదా కూడా అయ్యారు, చూడాలి. ఇటు సౌత్లో జూనియర్ ఎన్టీఆర్ గారి క్రేజ్, నార్త్లో హృతిక్ రోషన్ గారి క్రేజ్తో
సినిమా కలెక్షన్ వర్షన్లో భయంకరంగా బ్లాక్ బాస్టర్ కొట్టబోతుందని మేకర్స్ అయితే చెప్తున్నారు. తర్వాత ఆలియా భట్ కూడా వీళ్ళ ప్రాజెక్ట్లో నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఆలియా భట్ని హీరోయిన్గా మెయిన్ రోడ్గా పెట్టి తీసే యోచనలో ఉన్నామని వాళ్ళైతే చెప్తున్నారు. సో ఆడియన్స్ అండ్ గైస్, ఇప్పుడు ఏదైతే ఈ ట్రోలింగ్ ఏదైతే నడుస్తుందో అసలు ఏంటి ఏమనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకేమనిపించింది? నిజంగా ఇలాంటి సన్నివేశాలు కానీ నిజంగా ఇలా హైప్ క్రియేట్ చేసే పాత్రలు ఉంటేనే సినిమా అనేది హిట్ అవుతున్నా ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నానండి అవర్ ఛానల్. నేను మీ దిలీప్. మరో టాపిక్తో కలుద్దాం.